హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్లో పేరెంటింగ్, కుకింగ్, లైఫ్ స్టైల్ అండ్ షాపింగ్ బ్లాగ్స్ వస్తుంటాయి. సో తప్పకుండా చూడండి. సో నేను ప్రీవియస్ షార్ట్స్ లో నా మగ్గం వర్క్ బ్లౌజెస్ షేర్ చేశాను. సో చాలా మంది అయితే మెసేజ్ చేశారు మంచిగా హెల్ప్ అయిందని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సో మీ అందరి కోసం ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ అయితే రాబోతుంది కదా. సో నా ఓల్డ్ మగ్గం వర్క్ బ్లౌజెస్ అన్ని కూడా ఓల్డ్ నుంచి న్యూ వరకు అప్డేటెడ్ అన్ని కూడా చూపించబోతున్నాను. సో మీలో ఎవరికైనా హెల్ప్ అయితే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. సో మన వ్యూవర్స్ కోసం అన్ని మగ్గం వర్క్ బ్లౌజెస్ అయితే చూపించబోతున్నాను. సో మగ్గం వర్క్ బ్లౌజెస్ అన్ని. సో నా మ్యారేజ్ అయ్యి 5 years అవుతుంది. సో అప్పటి నుంచి నేను చేయించుకున్న మగ్గం బ్లౌజెస్ అన్ని ఇవి కలెక్షన్. సో సింపుల్ నుంచి హెవీ వర్క్ వరకు ఉన్నాయి. సో ఈచ్ 1 by 1 చూపించబోతున్నాను. సో ఇది నా ఫస్ట్ బ్లౌజ్. ఇది నేను పెళ్లి కూతురు చేసేటప్పుడు వేసుకున్న శారీ అనమాట. ఇది ప్యూర్ కంచి పట్టు బాటిల్ గ్రీన్ శారీ. దానికి ఇలా పింక్ బ్లౌజ్ వచ్చింది. నేను ఇది అప్పట్లో కాటన్ సిల్క్ క్లాత్ తీసుకొని దీనిపైనే నెక్ ఇలా వర్క్ వేయించాను. ముడికుట్టు అంటారు కదా, ఇది ముడికుట్టు. అండ్ హ్యాండ్స్ కి ఇలా బార్డర్ యూజ్ చేసుకొని శారీలోని బ్లౌజ్ ది బార్డర్ యూజ్ చేసుకొని హ్యాండ్స్ కి మాత్రం ఇలా క్లాత్ తీసుకొని దీనిపైనే ముడికుట్టు అండ్ మగ్గం వర్క్ అయితే చేశారు వీళ్ళు. అండ్ దీనికి టాజిల్స్ కి జస్ట్ ఇలా సింపుల్ గా వేయించుకున్నాను. సో ఇది ఈ బ్లౌజ్. బట్ ఈ శారీ అయితే వేసుకున్న ప్రతి శారీ చాలా బాగుంటది. సో ఇది ఈ బ్లౌజ్ వచ్చేసి నా పెళ్లి బ్లౌజ్ అనమాట. ఇది మొత్తం ఎల్లో కలర్ కంచిపట్టు శారీ. సో దీనికి ఇలా పింక్ బ్లౌజ్ వచ్చింది. అండ్ మొత్తం సిల్వర్ ఫినిషింగ్ తో ఉన్నందుకు ఇదంతా కూడా సిల్వర్ లో వేయించాను మగ్గం వర్క్ అయితే. మీరు ఇక్కడ క్లోజ్ లుక్ చూస్తే ఇక్కడ చూడండి, వెడ్డింగ్ ది కదా. సో ఇక్కడ పల్లకి అండ్ పల్లకిలో తీసుకెళ్లే వాళ్ళు అలా మొత్తం వచ్చేసింది. ఇదంతా జర్దోసి కర్దానా వర్కే వచ్చింది. ఇదంతా ఆల్ ఓవర్ వచ్చింది. అండ్ దీనికేమో టాజిల్స్ ఇలా వేశారు. శారీ ఎల్లో కలర్ కాబట్టి టాజిల్స్ కూడా ఇలా రెడీమేడ్ టాజిల్స్ వేసేసారు. అండ్ బార్డర్ అంతా కూడా జస్ట్ ఇలా యూజ్ చేసుకొని, అండ్ ఇదంతా కాటన్ సిల్క్ క్లాత్. సో అప్పట్లో 5 years బ్యాక్ కాబట్టి అప్పట్లో రా సిల్క్ అంతగా యూజ్ చేయలేదు. సో మొత్తం కాటన్ సిల్క్ క్లాత్ పైన ఇలా వర్క్ వేయించాను అనమాట. సో బ్లౌజ్ అంతా కూడా ఇలానే ఉంది. సో ఇదంతా ఫుల్ సిల్వర్ ఫినిషింగ్ ఉంది శారీ పైన కాబట్టి ఇదంతా కూడా సిల్వర్ లో వచ్చేసింది. అండ్ దట్స్ ఆల్ అబౌట్. సో నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి నా రిసెప్షన్ శారీది. ఇది వైలెట్ కలర్ లో ఉంటుంది శారీ. సో దీనికైతే ఇలా వర్క్ వేయించాను ఆల్ ఓవర్. అండ్ ఫ్రంట్ సైడ్ కూడా ఇలా ఉంటుంది. సో మీరు క్లోజ్ లుక్ వేస్తే ఇక్కడ చూడండి, ఇదంతా కూడా ఆల్ ఓవర్ పీకాక్ ప్యారెట్స్ పీకాక్స్ అలా ఉంది. సో ఇదంతా ప్యారెట్ అండ్ ఇక్కడ కాసులో వచ్చింది. ఈ వర్క్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. వీళ్ళు చాలా బాగా వేశారు దీనికి. అండ్ టాజిల్స్ ఏమో ఇలా రెడీమేడ్ వే చేశారు. అండ్ దీనికి బార్డర్ యూజ్ చేసుకొని దీనికి కూడా ఇక్కడ క్లాత్ టిష్యూ రా సిల్క్ టైప్ ఉంది. సో దానిపైన ఇలా హ్యాండ్స్ కి మాత్రం ఇలా వర్క్ వేశారు. సో నాకైతే ఈ వర్క్ చాలా బాగా నచ్చింది. సో అప్పట్లో 7,000 అలా ఛార్జ్ చేశారు వాళ్ళైతే. సో ఇదంతా కూడా కాసులు అండ్ ప్యారెట్ వచ్చింది. అండ్ ఫ్రంట్ సైడ్ కూడా ఇక్కడ జస్ట్ ఒక ప్యారెట్ ఇచ్చేసారు. ఇది బ్లూ కలర్ శారీ ఉండడం వల్ల దీనికి కాంట్రాస్ట్ గా ఇలా ఆరెంజ్ కలర్ తీసుకొని దీనిపైన బ్లూ ఫినిషింగ్ వచ్చేలాగా వర్క్ అయితే చేశారు. సో ఇది నా రిసెప్షన్ బ్లౌజ్. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది. సో ఇదేమో పర్పుల్ కలర్ శారీ, కంచిపట్టు శారీ. దానిపైకి కాంట్రాస్ట్ లో రెడ్ బ్లౌజ్ అనమాట. సో ఇది మా హిమాంష్ క్రాడిల్ ఫంక్షన్ అప్పటి శారీ. సో దీనికి మాత్రం శారీ ఆల్ ఓవర్ ఉన్నందుకు నేను జస్ట్ సింపుల్ గా నెక్ వరకు అండ్ హ్యాండ్స్ వరకే వర్క్ వేయించాను. సో మీ ఇక్కడ క్లోజ్ చూసుకుంటే జస్ట్ ఇక్కడ లీఫ్ అండ్ ఫ్లవర్ వచ్చేసింది. ఇక్కడ చూడండి జస్ట్ సింపుల్ గా వేయించాను. అక్కడక్కడ బూటీస్ అండ్ నెక్ కి మాత్రం వేయించాను. అండ్ ఫ్రంట్ సైడ్ జస్ట్ ఇక్కడ కొంచెం కట్ వర్క్ స్టైల్లో వచ్చి ఇక్కడ వచ్చింది. అండ్ హ్యాండ్స్ కి మాత్రం ఇలా వేయించాను క్లాత్ తో. అండ్ దీనికి టాజిల్స్ ఏమో ఇలా రెడీమేడ్ లోనే తీసుకున్నాను ఫుల్ బంచ్. సో ఇది శారీ కూడా చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ టైం ఎప్పుడన్నా శారీస్ లో కూడా చూపిస్తాను. సో ఇది ఒక గ్రీన్ కలర్ కంచిపట్టు శారీ. దానికి ఇలా పింక్ కలర్ బ్లౌజ్ వచ్చింది. సో దానికైతే నేను రా సిల్క్ క్లాత్ తీసుకొని ఇలా సింపుల్ గా వర్క్ వేయించాను. సో బ్యాక్ కి మాత్రం ఇలా కట్ వర్క్ వేయించి అండ్ హ్యాండ్స్ కి కూడా ఇక్కడ రా సిల్క్ క్లాత్ పైనే కట్ వర్క్ బ్లౌజ్ వేయించాను. అండ్ నేను దీనికి బ్లౌజ్ లో ఉన్న బార్డర్ అయితే యూజ్ చేసుకున్నాను. సో మీరు ఇక్కడ క్లోజ్ గా చూస్తే ఇక్కడ కట్ వర్క్ వచ్చేసింది. అండ్ శారీలో గోల్డ్ అండ్ సిల్వర్ ఫినిషింగ్ ఉన్నందుకు ఇక్కడైతే షుగర్ బీట్స్ అవే యూజ్ చేశారు. అండ్ దీనికి టాజిల్స్ కూడా రెడీమేడ్ యూజ్ చేశాము. ఇది చాలా సింపుల్ గా చాలా బాగుంటుంది. లుక్ అయితే ఎలిగెంట్ గా ఉంటుంది. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఎల్లో కలర్ ది. సో ఇది రెడ్ కలర్ కుప్పడం శారీ అనమాట. దానిపైకి నేను బ్లౌజ్ లో శారీలోని బ్లౌజ్ యూజ్ చేసుకోకుండా రా సిల్క్ తీసుకొని ఇదైతే స్టిచ్ చేయించాను. సో ఇక్కడ జస్ట్ నెక్ వేయించాను. అండ్ ఇక్కడేమో ఇలా డిఫరెంట్ గా
స్టైల్ ప్యాటర్న్ చేయించా అనమాట. దీనికి జస్ట్ రెడ్ కలర్ ఫ్లవర్స్ ఇచ్చి ఇలా సింపుల్ గా మగ్గం వర్క్ వేయించమని చెప్పాను. అండ్ హ్యాండ్స్ కి కూడా ఇలా కట్ వర్క్ వచ్చేసింది. అండ్ ఫ్రంట్ సైడ్ కూడా వన్ సైడ్ ఇలా ఉంది. సో యాజ్ ఐ సెడ్ నేను మగ్గం వర్క్ బ్లౌజెస్ అన్ని కూడా ప్యాడెడే యూజ్ చేస్తాను, సో దట్ మనకు శారీ అనేది మంచిగా స్టిఫ్ గా ఉంటుంది. ఇది సింపుల్ గా బట్ చాలా నీట్ గా ఇచ్చేసారు. సో ఇది ఎల్లో కలర్ రా సిల్క్ క్లాత్ తీసుకొని స్టిచ్ చేయించాను. అండ్ హ్యాండ్స్ కి ఇలా వచ్చింది. అండ్ దీనికి టాజిల్స్ జస్ట్ ఇలా వేయించాను. సో దీని శారీ అయితే రెడ్ కలర్ లో ఉంటుంది కాబట్టి ఇది ఫ్లవర్ లీవ్స్ కూడా నేను రెడ్ కలర్ లో ఫినిషింగ్ చేయించాను. సో ఇది బ్లౌజ్. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి బాటిల్ గ్రీన్. ఎవరైనా ఆల్రెడీ చూస్తుంటే కొత్తగా చూస్తున్న వాళ్ళకైతే ఇది బాటిల్ గ్రీన్ బ్లౌజ్. సో ఇది కట్ వర్క్ వేయించా అనమాట. సో మీరు ఇక్కడ క్లోజ్ గా చూస్తే మొత్తం బ్యాక్ మొత్తం కట్ వర్క్ వేయించాను. ఇది రా సిల్క్ ప్యూర్ రా సిల్క్ క్లాత్ తీసుకొని సో ఇదంతా కట్ వర్క్ వచ్చేసింది. ఇదంతా కూడా యాంటిక్ ఫినిషింగ్ అనమాట. సో హ్యాండ్స్ కి కూడా ఇలా కట్ వర్క్ వచ్చింది. అండ్ టాజిల్స్ కి కూడా ఇలా వర్క్ వేయించాను. సో ఈ బ్లౌజ్ ఉండడం వల్ల నేను ఫ్యాన్సీ శారీస్ కి పట్టు శారీస్ కి స్టైల్ చేయడానికి మంచిగా యూజ్ అవుతుంది. సో ఇదైతే మస్ట్ హ్యావ్ బ్లౌజ్ అనే చెప్పాలి, ఎందుకంటే స్టైల్ చేసుకోవడానికి చాలా ఈజీ ఉంటుంది ఏ శారీస్ పైనకైనా కూడా. సో ఇది ట్రై చేయొచ్చు మీరైతే. సో నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి మెరూన్ కలర్ది. సో ఇది కూడా రీసెంట్ గా స్టిచ్ చేయించాను. ప్యూర్ రా సిల్క్ పైన ఈ మగ్గం వర్క్ అండ్ జర్దోజీ వర్క్ వేయించాను. సో ఇది కూడా నాకు 2-3 శారీస్ కి స్టైల్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఇదైతే మస్ట్ హ్యావ్ బ్లౌజ్ అనే చెప్పాలి. సో నేను ఆల్రెడీ షార్ట్స్ లో షేర్ చేశా కదా, సో ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళకి హెల్ప్ అవుతుందని ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. సో ఈ బ్లౌజ్ అయితే బ్యాక్ మొత్తం ఇలా బోట్ నెక్ ఇచ్చేసి జిప్ ఇచ్చేసాను. అండ్ ఫ్రంట్ నెక్ కూడా ఇలా మొత్తం వర్క్ వేయించాను. అండ్ హ్యాండ్స్ కి కూడా ఇలా వర్క్ వేసారనమాట. మీరు క్లోజ్ లుక్ పిక్చర్ తీసుకోవచ్చు. సో ఇదంతా కూడా నీట్ గా యాంటిక్ ఫినిషింగ్ వచ్చేసింది. ఇది బ్యాక్ నెక్, ఇక్కడ చిన్న చిన్న బూటీస్ కూడా వచ్చింది. ఇది ఓవరాల్ బ్లౌజ్ అన్నమాట. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి బాటిల్ గ్రీన్ ది. సో దీని శారీ అయితే పర్పుల్ కలర్ లో ఉంది. సో నేనైతే ఇలా ప్యూర్ రా సిల్క్ క్లాత్ తీసుకొని దీనిపైన సింపుల్ గా వర్క్ వేయించాను. సో ఇక్కడ మీకు బ్యాక్ షేప్ అర్థమవుతుందా, ఇలా ఉంది. సో మీరు క్లోజ్ లుక్ వేసి చూస్తే ఇక్కడ చూడండి ఇలా ఉంటుంది. నేను బ్యాక్ నెక్ మాత్రం ఇలా సింపుల్ గా యాంటిక్ షుగర్ బీడ్స్ తో కట్ వర్క్ స్టైల్లో వేయించాను. స్కాలప్ స్టైల్ ఇదంతా కూడా. బట్ నేను హ్యాండ్స్ మాత్రం హైలైట్ చేయాలనుకున్నాను. సో ఇక్కడ ప్యారెట్స్ ఉన్నాయి కదా, ఇదంతా ప్యారెట్స్ హ్యాండ్స్ పైన హైలైట్ చేయించాను. అండ్ హ్యాండ్స్ కి కూడా ఇక్కడ అంతా స్కాలప్ వేయించాను. సో ఇవంతా కూడా నేను హ్యాండ్స్ ని హైలైట్ చేయాలనుకున్నాను. సో బ్యాక్ అండ్ ఫ్రంట్ అయితే సింపుల్ గా ఇచ్చేసాను. ఫ్రంట్ కూడా ఇలా జస్ట్ సింగిల్ లైన్ లో స్కాలప్ వచ్చేసింది. దీనికి టాజిల్స్ అయితే సింపుల్ గా ఇచ్చేసాను. సో ఇది కూడా నా వన్ ఆఫ్ ద ఫేవరెట్ బ్లౌజెస్ అనే చెప్పొచ్చు. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది వర్క్. సో నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్లౌజ్. ఇది మా చిన్న బాబు శ్రీమాన్ క్రాడిల్ ఫంక్షన్ 1 year బ్యాక్ ది. సో ఇదైతే శారీ కొంచెం పీచ్ ఆరెంజ్ స్టైల్లో ఉంటుంది, పింకిష్ షేడ్ లో. దానికి బ్లౌజ్ ఇది. సో ఇదైతే మొత్తం ఆల్ ఓవర్ వేయించాను. నాకైతే ఈ బ్లౌజ్ చాలా ఇష్టము. మీరు క్లోజ్ లుక్ వేసి చూడండి. సో ఇది రా సిల్క్ క్లాత్ పైన డ్యూయల్ షేడ్ రా సిల్క్ క్లాత్ తీసుకున్నాను. దానికైతే ఇదంతా కూడా బ్యాక్ ఇలా స్కాలపింగ్ స్టైల్లో వేయించాను వర్క్ అయితే. అండ్ హ్యాండ్స్కి ఏమో ఇలా ఆల్ ఓవర్ వచ్చేలాగా చూసాను. ఇది కూడా స్కాలప్ స్టైలే. ఇదంతా కూడా ఆల్ ఓవర్ జర్దోసి షుగర్ బీట్స్ కర్దానా మొత్తం నీట్ ఫినిషింగ్ తో వచ్చేసింది. ఇదంతా కూడా యాంటిక్ ఫినిషింగే అనమాట. సో ఇది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్లౌజ్. అండ్ దీనికైతే నేను టాజిల్స్ ఇలా వేయించాను. దీనికే వర్క్ వేయించి బాల్స్ ఇలా వచ్చేసినాయి. సో ఇది ఓవరాల్ లుక్. సో మీకు ఏదైనా బ్లౌజ్ నచ్చితే దానికి స్క్రీన్ షాట్ తీసి మీరు యూజ్ చేసుకోవచ్చు. బ్లౌజ్ అయితే చాలా నచ్చింది నాకైతే, వర్క్ కూడా. ఇది ఓవరాల్ బ్లౌజ్. సో నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లూ కలర్ది. సో మన ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా వెడ్డింగ్ వీడియోస్ చూసుంటే ఈ బ్లౌజెస్ అయితే ఆల్రెడీ చూసుంటారు. మా తమ్ముడు పెళ్లికి అయితే నేను స్టైల్ చేసిన శారీ ఇది. సో దీని బ్లౌజ్ అయితే ఇది. సో మీరు క్లోజ్ లుక్ చూసుకోవచ్చు. సో ఇదంతా కూడా ఇది టాజిల్స్ ఇలా వచ్చేసింది. అండ్ షోల్డర్ కి మాత్రమే వర్క్ వేయించాను. ఇది నేవీ బ్లూ రా సిల్క్ క్లాత్ తీసుకొని ఇలా వర్క్ వేయించాను. సో మీరు ఇది ఆల్రెడీ చూసుంటారు. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ బ్లౌజ్. సో నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి బ్రౌన్ కలర్ అనమాట, కాఫీ కలర్ అంటారు కదా అది. దీనికి శారీ వచ్చేసి ఇలా ప్యారెట్ గ్రీన్ లో ఉంది. సో నేను ఇది రా సిల్క్ క్లాత్ తీసుకొని హ్యాండ్స్ కి మాత్రం బ్లౌజ్ క్లాత్ యూజ్ చేసుకున్నాను. అండ్ బ్యాక్ మొత్తం చూసుకుంటే ఇక్కడ షోల్డర్ కి మాత్రం ఆల్ ఓవర్ వర్క్ వేయించాను. అండ్ నెక్ ఏమో ఇలా షేప్ పాట్ స్టైల్ వచ్చేసింది.
అండ్ హ్యాండ్స్కి కూడా ఇక్కడ క్లాత్ రా సిల్క్ తీసుకొని ఇక్కడ ఒక ప్యారెట్ ఇలా వర్క్ వేయించాను. దీనికి టాజిల్స్ అయితే రెడీమేడ్వి యూజ్ చేశాను అనమాట. అండ్ దీనికి ఫ్రంట్ సైడ్ చూస్తే ఇలా జస్ట్ ఇక్కడ మాత్రమే ఒక స్టెమ్ టైప్ ఇచ్చేసారు వర్క్. సో ఇది క్లోజ్ లుక్ ఆఫ్ దిస్ బ్లౌజ్. సో నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి బనారస్ శారీ బ్లౌజ్. సో నేను శారీలోని బ్లౌజే యూజ్ చేసుకొని దానిపైన మగ్గం వర్క్ వేయించాను. ఇలా హై నెక్ పైన సిల్వర్ వేయించాను. సో ఇది కూడా ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో చూసుంటారు. సో ఎవరికైనా కొత్తగా చూస్తున్న వాళ్ళకి ఇది క్లోజ్ లుక్. సో ఇదంతా జస్ట్ బంచ్ వేయించాను హై నెక్ పైన. సో ఇదంతా సిల్వర్లోనే వర్క్ వేయించాను. షోల్డర్కి కూడా హ్యాండ్స్ ఇలా వర్క్ వేయించాను. సో ఇది ఓవరాల్ లుక్ ఆఫ్ ద బ్లౌజ్. అండ్ ఫ్రంట్ సైడ్ ఏం లేకుండా జస్ట్ ప్లెయిన్ పైపింగ్ చేయించాను. జస్ట్ బ్యాక్ మాత్రమే హైలైట్ చేయాలనుకున్న ఈ బ్లౌజ్కి అయితే. సో నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి వన్ ఆఫ్ ద టాప్ బ్లౌజెస్ అనే చెప్పాలి. సో రీసెంట్ టైమ్స్లో ఇలా నెట్ అయితే ట్రెండింగ్లో ఉంది కదా. సో మా తమ్ముడు పెళ్ళికి ఇది స్టైల్ చేశాను కదా. సో ఎవరైనా ఈ లుక్ చూడాలనుకుంటే ప్రీవియస్ వీడియోస్ వెళ్ళి చూడండి. వెడ్డింగ్ లుక్లో నేను ఈ అవుట్ఫిట్ స్టైల్ చేసినది, ఈ బ్లౌజ్ స్టైల్ చేసిన లుక్ అయితే మీకు కనిపిస్తుంది. సో ఇది మీకు క్లోజ్ లుక్ చూసుకుంటే ఇక్కడ రా సిల్క్ క్లాత్ పైన ఇదైతే మగ్గం వర్క్ వేయించాను. ఇది కూడా స్కాలప్ టైపే. అండ్ మధ్యలో ఏమో ముడి కుట్టు వచ్చేసింది. అండ్ నాకు హ్యాండ్స్ మొత్తం కూడా నేను నెట్ యూజ్ చేసుకున్నాను. సో ఈ నెట్ అయితే నేను డై చేయించి దీనిపైన వర్క్ వేయించాను. ఇదంతా కూడా ముడి కుట్టు అండ్ జర్దోజీ కర్దానా వర్క్ ఇదంతా. సో జస్ట్ బ్యాక్ హ్యాండ్స్కి మాత్రం ఎక్కువ హైలైట్ చేయాలనుకున్నా కాబట్టి బ్యాక్ అయితే ఇలా సింపుల్ ఫినిషింగ్ ఇచ్చాను. ఇదంతా హై నెక్ వచ్చేసింది. అండ్ ఇక్కడ కూడా నెట్ యూజ్ చేశాను. అండ్ ఫ్రంట్ కూడా ఇలా జస్ట్ ఇక్కడ మాత్రం వచ్చింది వర్క్. సో ఈ బ్లౌజ్ అయితే చాలా హెవీగా ఉంటుంది. సో ఈ బ్లౌజ్ అండ్ శారీ అంతా కూడా ఎలా స్టైల్ చేసా అనేది మీరు మా తమ్ముడు వెడ్డింగ్ లుక్లో అయితే చూసేయచ్చు ప్రీవియస్ వీడియోస్లో. సో ఇది నా మగ్గం వర్క్ బ్లౌజ్ కలెక్షన్ అండి. హోప్ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటా. మీకు ఏది నచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నా కంచిపట్టు శారీ కలెక్షన్ చూడాలనుకుంటే కామెంట్ సెక్షన్లో అడగండి. సో దట్ నేను నెక్స్ట్ టైం మీకోసం వీడియో అయితే షేర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఫస్ట్ టైం ఎవరైనా వీడియో చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. సో దట్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు తప్పకుండా ఉంటుంది. అండ్ వీడియోని ఇంతవరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటే నేను కూడా మీకోసం చాలా ట్రై చేసి మంచి మంచి వీడియోస్ అయితే తీస్తుంటాను. సో వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.